తాను అందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు? శిష్యులకు యేసుక్రీస్తు పునరుత్థానంపై ఒక బలమైన నమ్మకం వాళ్ళకి ఏర్పడాలి. అందుకే తాను అనేకమైన రుజువులు అంటాడు. ఎందుకయ్యా 40 రోజుల పాటు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎందుకయ్యా 40 రోజులు ఉన్నావు అని ఆయన చెప్పే మాట ఏంటంటే, ఈ 40 రోజులలో నేను అనేకమైన రుజువులు వారికి నేను చూపించాను. ఆ రుజువులతోనే వారికి స్థిరమైనటువంటి నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే వాళ్ళు సువార్త కొరకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఎంచుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అంతే వాళ్ళు అపోస్తలులు. యేసును పట్టుకున్నారంటేనే ప్రాణాలను అరచేతులు పెట్టుకొని పారిపోయిన అపోస్తలులు చివరికి వచ్చేటప్పటికి మేము యేసు గురించి చెప్పకుండా మాట్లాడకుండా ఉండలేము. కొడతారా కొట్టండి, జైలు పెడతారా పెట్టండి, చంపుతారా చంపండి. ఏంటి ఈ మార్పు? వాళ్ళకి అర్థమైపోయింది. చావు ముగింపు కాదు, ఈ జీవితం ముగింపు కాదు. చావు తర్వాత కూడా బ్రతుకుంది ఉంది